నంద్యాలలో 26వ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. దాతల సహకారంతో భక్తుల ఆదరణతో షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఈ నెల 29వ తేదీ బుధవారం పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నాగులకుంట రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సకాలంలో వర్షాలు కురవాలని సాయిబాబాకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. కలశాభిషేకం అనంతరం స్వామివారికి ప్రత్యేకమైన అలంకరణ అనంతరం అర్చనలు నిర్వహించి గురు పౌర్ణమి వేడుకల కరపత్రాలు విడుదల చేశారు. దేవస్థాన ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బలస అరవింద ప్రసాద్, సెక్రటరీ కులాయ్ బాబు, ట్రెజరర్ తూనుగుంట్ల సోమశేఖర్, దేవస్థాన కమిటీ పెద్దలు చిన్నపరెడ్డి, కొందకూరు శ్రీరామూర్తి, ఉమామహేశ్వరరావు, కైలాసబాద్ రెడ్డి, సుబ్బరామయ్య, నాగరాజు, పసుపులైటి జనార్దన్ ఇతర పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు, ప్రజలు, పశువులు తదితర జీవరాశులకు త్రాగునీరు, సాగునీరుకు ఇబ్బంది కలగకూడదని వేద పండితుల సూచనల మేరకు బాబా వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించామని, అలాగే 29వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు షిరిడి సాయిబాబా దేవస్థానంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఉంటాయని, గురు పౌర్ణమి రోజు పూజల్లో పాల్గొన తెలిసిన భక్తులు, దంపతులు 2500 రూపాయలు చెల్లించాలని, పౌర్ణమి రోజు బాబా వారికి పుష్పాలంకరణ, బంగారు సింహాసనం, మకర తోరణంతో అలంకరణ, విష్ణు సహస్రనామ పారాయణ, కాగడ హారతి, మధ్యాహ్నం సాయం సంచ హారతి, రాత్రి పల్లకి సేవ అనంతరం హారతి ఉంటుందని తెలిపారు. గురువారము వర్షాలు సరిగా రానందువల్ల బాబా గారికి సహస్ర కలశాభిషేకం అనే పూజను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పూజ కొనసాగుతూ ఉంది. ఇంకొక గంట సేపు ఆ పూజ కొనుతుంది. బాబా గారి కృప వల్ల వర్షాలు మెండుగా కురిసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. రెండవది ఏంటంటే, ఈ నెల 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మేము వారం రోజుల పాటు పట్టణంలో భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము దాదాపు 10 రోజులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించి వస్తు రూపేణ, ధన రూపేణ, ధాన్య రూపేణ కూడా సేకరించడం జరిగింది. ఆ వచ్చిన పదార్థాలతో ఆ రోజు దాదాపు గత సంవత్సరాలను పోల్చుకుంటే 20,000 నుంచి 30,000 మంది ఆ రోజు తీర్థ ప్రసాదాల కోసం వస్తారు. కాబట్టి ఆ ద్రవ్యాన్ని మేము ఆ రోజు తీర్థ ప్రసాదాల కోసం వినియోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఉదయం 7 గంటల నుంచే బాబా వారికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయం 7 గంటల నుంచే తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గురు పౌర్ణమి రోజు బాబాను దర్శించి, గురు దత్తాత్రేయ స్వామి గారిని దర్శించి బాబా కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. జై సాయిరామ్. శనివారం అనగా 25/6/2026 తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నంద్యాలలో గ్రామోత్సవం కలదు. మన సాయిబాబా గుడి నుంచి బయలుదేరి కల్పనా సెంటర్ నుంచి విక్టోరియా రీడింగ్ రూమ్ వరకు, విక్టోరియా రీడింగ్ రూమ్ నుంచి అమ్మవారిశాల మీదుగా బైర్మల్ స్ట్రీటు, గాంధీ చౌక్ నుంచి మళ్ళీ టెంపుల్ వరకు గ్రామోత్సవం ఉంది. భక్తులలో విరివిగా పాల్గొని గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. అట్ని 29వ తేదీ గురు పౌర్ణమి వేడుకలు అత్యంత బ్రహ్మాండంగా జరుగుతున్నవి. భక్తులందరూ పాల్గొని స్వామిని దర్శించుకొని
తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి గారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై సాయిరామ్. 29 జూలై 29 గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు అందరూ వచ్చి స్వామిని దర్శించి తీర్థపదాలు స్వీకరించి అందరూ విడివిడిగా పాల్గొనవాలని కోరడమైనది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.